జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 30 మంది నామినేషన్ వేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలలకి రిజర్వేషన్ పేరుతో తీవ్ర నష్టం చేసిందని ఆ సంఘం అధ్యక్షుడు భాస్కర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామన్నారు. జరిగిన అన్యాయం మీద మా మాల సమాజానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మీద చూపుతున్నటువంటి వివక్షతకు వ్యతిరేకంగా మా మాల జాతిని మొత్తం అంతరించగొట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రతినపూరిండో దానికి నిరసనగా ఈరోజు జూబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి అనేక మంది కూడా మా మిత్రులు చెప్పినారు, అనేక మంది కూడా నామినేషన్లు వేసినాం. 3 గంటలే కాదు 3 గంటల వరకు అనేక మందిని కూడా లైన్లో నిలబెడతాం. ఈ రోజు సాయంత్రం వరకు 12 అయినా కానీ అందరూ ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్లు వేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరి దింపడే కార్యక్రమం ధ్యేయంగా పనిచేస్తాం. మరి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి అందరు మాల సంఘాలందరూ కూడా రేపటి నుంచి స్కూటీ అయిన తర్వాత ప్రతి ఇల్లు క్రితం మా మాలలకు చేస్తున్నటువంటి అన్యాయం, ఈ ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యం వల్ల చేస్తున్న ఇబ్బందులను ప్రజానికానికి తెలియజేస్తాం. తప్పకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని గట్టిగా ఓడిస్తామని చెప్పి గ్రేటర్ హైదరాబాద్